కేక్ కటింగ్ అదేవిధంగా అందరికీ కూడా ఆత్మీయ విందు ఏర్పాటు చేసాం. కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు పెద్దలు శైలేంద్ర గారు, కృష్ణకుమార్ గారు, సాయిబాబా గారు, అదేవిధంగా ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు శ్రీరాములు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇతర గౌరవ మన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులందరూ కూడా, పురుషోత్తం గారు, ప్రసాద్ గారు, చిన్నిశ్రేణి గారు, కండవల్లి శ్రీనివాస్ గారు, గణేష్ గారు, ఆనంద్ గారు, వైస్ ప్రెసిడెంట్ దుర్గ గారు, అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. రండి సార్, రండి సార్, రండి సార్, ఒక 2 నిమిషాలు ప్లీజ్. అందరినీ వేదిక మీద శ్రీరామూర్తి గారు మీరు ఫోన్ మాట్లాడుకుంటున్నారు, ఇందాకే పిలిచాం మిమ్మల్ని. ఒకసారి అందరూ వచ్చేస్తే రండి. సార్ హరీష్ గారు, నాయుడు గారు, పయ్యప్ప గారు, గోపాలకృష్ణ గారు, పురుషోత్తం గారు, గోపాల్ సార్, అందరూ ఇలాగా వైడ్గా నిలబడి చేసి ఇది ఒక ఫోటో అందులోనే అందులో కొత్త కార్యవర్గంతో పడిపోకూడదు. ఇప్పుడు మన గౌరవ పెద్దలందరూ కూడా ఈ కేక్ కటింగ్ చేసిన తర్వాత మన కింద ఆత్మీయులకి వెళ్దాం. అందరూ కూడా కృష్ణకుమార్ గారు, శైలేంద్ర గారు, సాయిబాబు గారు, శ్రీరాములు గారు ఒకసారి వెనకాల కానాలి. పుట్టిన కదరా
దయచేసి వినండి. ఈ సంవత్సరం 2025 సంవత్సరాలు అన్నది ప్రస్తుతం ప్రత్యేకంగా 3 ఇంచులు ఉండాలన్నదానికి ఒక ప్రిన్సిపల్ పాటిస్తే బాగుంటుందేమో ఆలోచించాను అందరూ. ఈ మధ్యకాలం నేను చూస్తాను, ఈ మధ్యకాలంలో చూస్తున్నాను ప్రత్యేకంగా చెప్పి చేయడం వెంటనే గంటలు అనివార్య కారణాలు నాకు చాలా ఎలా అనిపించిందో తెలియదు, కానీ నాకు మనసు చాలా ఆటమాటిగా దాన్ని దయచేసి ప్రస్తుతం ఎవరైనా బుక్ చేసుకుంటే ముందు అడ్వాన్స్ కట్టి కూర్చోండి. వాళ్ళు క్యాన్సిల్ అయితే కోర్టు నుంచి తర్వాత ఇస్తుంది తప్ప మీరు డబ్బులు తిరిగి రావడం అంటే ప్రస్తుతంలో ప్రస్తుతమైనటువంటి ఆటమాటి బుక్ చేసేసుకోవడం క్యాన్సిల్ చేసేయడం చాలా చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అది నేను డబ్బుల గురించి మాట్లాడలేదు, ఫస్ట్ విలువ విలేకరులని పిలవచ్చు. ఈ పావుగంట ముందు పిలిస్తే వచ్చేస్తారు, పావుగంట ముందు అంత పావుగంట అయిన తర్వాత లేదంటే పోతారు. ఈ భావన 2025లో పోవాలి అనేది నాకు కోరిక. ఈ ఒకటి మాట్లాడాలని మిత్రులకు ముందుగా సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం సారథి ఆధ్వర్యంలో విడుదల జర్నలిస్టులందరూ ప్రొఫెషనల్గా చక్కగా ప్రతి సంవత్సరంలో మనం ముందు పెట్టారు. త్వరలో రాజమండ్రి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్రెస్ క్లబ్ ఒక సిస్టమేటిక్గా కొన్ని ట్రైల్స్ అయ్యాల్సి ఉంది. అవి మీరందరూ పాటిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. శ్రీరామూర్తి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 2025 మీ కుటుంబాల్లో అంతా మంచి జరగాలని, శుభం జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మన పాత్రికేయ రంగంలో వస్తున్న సాంకేతికతను ఉపయోగించుకుని మనమంతా కూడా వృత్తిలో నైపుణ్యత పెంచుకోవాలని, అలాగే అనేక కార్యక్రమాలు ఏమైనా ఉంటే కనుక వాటికి మనం గౌరవంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంటే కింద లంచ్ రెడీ చేసేసి మళ్ళీ పిలుస్తాం. 2018లో మేము బాధ్యతలు అనుగుణంగా మా కార్యవర్గం పనిచేస్తుంది, పనిచేసింది అని మాత్రం మేమందరం కూడా చాలా గర్వంగా చెప్పుకోగలిగే పరిస్థితిలోనే ఇన్ని రోజులు మేము కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాము. భవిష్యత్తులో వచ్చే కార్యవర్గాలు ఎవరైనా సరే ఆ ఆశయాల్ని కంటిన్యూ చేసే విధంగా తమ కార్యక్రమాల్ని రూపొందించుకుంటారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. మేము ఇన్ని రోజులు కూడా ప్రెస్ క్లబ్ శాశ్వత ప్రాతిపదికన ఏ రకంగా ఈ పునాదులు పటిష్టంగా వేశారో గతంలో, దాన్ని మరింత పటిష్టంగా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో రాజమండ్రి ప్రెస్ క్లబ్ మేము 2018 మార్చి 23వ తారీఖున బాధ్యతలు చేపట్టినప్పుడు మాకు కనీసం అకౌంట్ కూడా అప్పచెప్పలేదు, 0. ఈ రోజున దాదాపు 13,80,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ని ప్రెస్ క్లబ్ లో ఉంచడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు మేము పోరాటంతో సరిపోయింది. ఈ 6-7 సంవత్సరాలు కూడా కోర్టులో అనేక వివాదాలని సృష్టించి కృత్రిమంగా కానీ న్యాయపరంగా కానీ అనేక ఇబ్బందులు కల్పించినప్పటికీ కూడా మేము దాదాపు ప్రతిసారి కూడా మేము ఎదుర్కోవడమే వాటికి మేము పోరాటంతో మాకు ఎవరు సహకరించినా సహకరించకపోయినా మా కార్యవర్గం పూర్తిగా అంకిత భావంతో మేము పనిచేసుకుంటూ వెళ్ళాము. కోవిడ్ మధ్యలో మనకి 2.5 సంవత్సరాల పాటు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మన ప్రెస్ క్లబ్లో సభ్యులు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకూడదని దాదాపు ఒక్కొక్క ఫ్యామిలీకి కూడా 6 మాసాలకు సరిపడా
నిత్యావసరాలు అందించే విధంగా మేము మా కార్యవర్గం కూడా కృతనిశ్చయంతో పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు ఆ టైంలో అనేది. మేము అదేవిధంగా ఎవరికైనా ఏ రకమైన సహకారం అందించాలన్నా సరే మేము చేసుకుంటూ వెళ్ళాము. అది చాలా గర్వంగా మేము చెప్పుకుంటూ ఉన్నాము. అదేవిధంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ మనుగడలో లేదు అన్న వాళ్ళకి చెంపపెట్టుగా మేము కార్యక్రమాలని ఇప్పటి వరకు చేస్తూ వచ్చాము. దానిలో భాగంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ ప్రతి సంవత్సరం కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటూ వస్తుందండి. 6 సంవత్సరాలుగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉన్నాము. దీన్ని మొత్తం ఎసెట్స్ అంతా కూడా మొత్తం లీగలైజ్ చేయడం జరిగింది. ఇన్ ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ కూడా ఈ ప్రెస్ క్లబ్ రాజమండ్రి ప్రెస్ క్లబ్బే మరో పేరుకి దీన్ని బదిలీ అవ్వడానికి కూడా అవకాశం లేని విధంగా మేము ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలకి రూపకల్పనకి అనుగుణంగా కొద్ది రోజుల క్రితం రాజమండ్రి ప్రెస్ క్లబ్ని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన రిజిస్టర్ సంస్థల్లో కూడా మనం దీన్ని జాయిన్ చేయడం జరిగింది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో రాజమండ్రి ప్రెస్ క్లబ్ శాశ్వతం. అందువల్ల వేరే ఆలోచన చేద్దామనుకున్న భవిష్యత్తులో లేని విధంగా పటిష్టం చేయడం జరిగింది. 98 తర్వాత ఏదో రిజిస్ట్రేషన్ కంటిన్యూ చేయలేదు అని ఒక చిన్న అపప్రదని కంటిన్యూ చేసిన మిత్రులకి నేను చెప్తున్నాను, రాజమండ్రి ప్రెస్ క్లబ్ శాశ్వతంగా కంటిన్యూ అవుతుంది తప్ప ఆ తర్వాత వచ్చే కార్యవర్గాలు కూడా కంటిన్యూ చేయాల్సిన పరిస్థితినే తీసుకొచ్చాం. కానీ ఇది మేము ఇక్కడితో ఆగిపోవాలి అని కూడా, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రతి సంవత్సరం వేయాల్సింది, లేదంటే ఫైన్ పడిపోతుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో దాని అకౌంట్ అకౌంట్ ఆగిపోతుంది. అందువల్ల ఖచ్చితంగా ప్రతి కార్యవర్గం వేయాల్సిందే రేపు అన్న రోజు. ఏదో మనకు నచ్చినట్టు వేసేసుకుని మనకు నచ్చినట్టు కప్పులు నడుపుకుందారంటే కుదరదు. ఖచ్చితంగా ఏ కార్యవర్గం అయినా సరే ఆ యాక్టివిటీని కంటిన్యూ చేస్తేనే ఈ ప్రెస్ క్లబ్ మన చేతిలో ఉంటుంది, లేదనుకుంటే ఇతరత్ర సీజ్ అయిపోతుంది. అందువల్ల అకౌంట్ సీజ్ అయిపోతుంది. ఆ సీజ్ కాకుండా ఉండాలంటే ప్రతి కార్యవర్గం కూడా ప్రతి సంవత్సరం ఆ అకౌంట్స్ లో ఆ లెక్కలు అన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి మేము ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో వచ్చే కార్యవర్గాలందరూ కూడా అది ఫాలో అయ్యే విధంగానే వాళ్ళకి మేము ఆ బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ప్రతి దానికి కూడా ప్రతి రూపాయికి కూడా అకౌంటబిలిటీ మా కోశాధికారి గారు ఏ రూపాయి ఖర్చు పెట్టాలన్నా సరే మీరు ప్రతి దానికి ఓచర్ ఉండాలి, ఆ ఓచర్కి తగ్గట్టుగానే మేము ఆ చెల్లింపులు ఉండాలి అని కోశాధికారి గారు ఏదైతే ఆయన కూడా అకౌంటెంట్స్ లో చాలా టాలీలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి. అందువల్ల ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తతో ఖర్చు పెట్టే విధంగా మమ్మల్ని ఆయన అలర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు. ఈ 6 కూడా దానికి అనుగుణంగానే మేము ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ ఒక పక్కన సంక్షేమాన్ని ఏదైతే మన మిత్రులకి ఏ అవసరాలు అయితే హాస్పిటల్ అవసరాలు కానివ్వండి, లేకపోతే ఇతర అవసరాలు కానివ్వండి, ప్రతిదీ కూడా మేము తెలిసిన వెంటనే హాస్పిటలైజేషన్ అయితే 5,000 రూపాయలు మేము ట్రస్ట్ తరఫున మనం పే చేసాము. అదేవిధంగా అంటే సర్వీస్ వాళ్ళకి గమ్మున ఏ అవసరం ఉంటుందో, హాస్పిటల్ అవసరం ఉంటుందో లేకపోతే ఇంకోటో లేదు, కొంచెం ఏదైనా యాక్సిడెంట్ అయ్యో లేకపోతే నాకు చెందో ఏదైనా వచ్చి ట్రస్ట్ నోటీసులు పెడితే అవసరాన్ని బట్టి 2,000 రూపాయలు ఇచ్చాము, 3,000 రూపాయలు ఇచ్చాము. ఒక్కొక్కరికి 5 సార్లు కూడా ఇచ్చిన సందర్భం. అంటే అవసరం ఆ గురికినే ఇచ్చిన సందర్భం కాదు, అవసరం ఉంది కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది. ఒక్కొక్కరు 3 సార్లు ఉన్నాయి, 2 సార్లు ఉన్నాయి, 5 సార్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది అవసరాన్ని బట్టి వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి అది మనకు తప్పలేదు, మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇచ్చాము. ఇన్ని చేస్తూ ఒక పక్కన వెల్ఫేర్ యాక్టివిటీ చేసుకుంటాము, మరోవైపున కొంతమంది రాజమండ్రి మన ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు పెట్టొద్దు, బయట పెట్టండి అనే పరిస్థితులు కూడా మేము ఎదుర్కొన్నాం. అయినప్పటికీ కూడా మనం కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా రావాల్సిన బకాయిలు సుమారుగా మనకి 4 లక్షల రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉంది, అంకుల రూపాయలు కానీ ఇతర కావచ్చు. అయినప్పటికీ అదంతా కూడా మనకు ప్రెస్ క్లబ్ అది శాశ్వతమైన. రేపు పొద్దున ఈ డబ్బులు వచ్చేసినాయి అనుకోండి, అవి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ లోకి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు మనకి 14,60,000 రూపాయలు మనకి మన ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం 2 నెలల క్రితంకి. అయితే మనకి ప్రెస్ మీట్లు ఈ రాబడులు ఇవన్నీ కొంచెం నెమ్మదించడంతో
ఏదైతే మన భోజనాలు పెట్టినప్పుడు కొంత అమౌంట్ తప్పలేదు డ్రా చేయాల్సి వచ్చింది. అలా స్వీపింగ్ నుంచి మనం డ్రా చేసుకుంటూ ఉన్నాం. కానీ 13,80,000 సుమారుగా మనం ఫిక్స్డ్ డిపాజిట్ ని మనం ఉంచాం. దాంట్లో భవిష్యత్తులో వచ్చేది ఎవరైనా సరే దాన్ని కొంచెం పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. 3 నెలలకోసారి వచ్చే ఇంట్రెస్ట్ మన అకౌంట్ లో పడిపోతుంది. ఆ అకౌంట్ లో మళ్ళీ మనం వెల్ఫేర్ కోసమే మనం ఖర్చు పెడతా ఉన్నాం. పిల్లలకి ఏదైనా పుస్తకాలు ఖర్చు పెట్టాము. అదేవిధంగా ఏదైనా భోజనాలకు సంబంధించి ఇంతకుముందు వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడి మాకు ఇచ్చేయండి అనే పరిస్థితిని లేకుండా మాక్సిమం ఎవరికి ఉంటే లంచ్ స్పాన్సర్ చేస్తారా అని అడగడం, వాళ్ళని అంతవరకు మిగిలిన ఖర్చులతో మనం పెట్టుకున్నాం. ఇంతకుముందు అలా కాదు, వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా చాలా 10-15 మంది దగ్గరికి వెళ్ళిపోవడం, డబ్బులు వసూలు చేసుకోవడం, తీసుకురావడం అది ఖర్చు పెట్టారు. ఎవరైనా మనం ఎవరిని ఇందులో ఇది పెట్టలేదు. మనం ఓటు తప్పు చేశారని మేము బ్లేమ్ చేయట్లేదు. మేము మాత్రం ఈ 6 సంవత్సరాల్లో మేము మా కార్యవర్గం ప్రతిదీ కూడా ప్రతి పైసాని కూడా నిక్కచ్చిగా నిజాయితీగా ఖర్చు పెట్టింది, నిజాయితీగా పొదుపు చేసింది. ఈ రెండు కూడా మేము గర్వంగా మా కార్యవర్గం నుంచి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో మాకు ఎలా సహకరించారో వచ్చేవాళ్ళు కూడా అదే సహకరించి రీసెంట్ గా RSS వాళ్ళు వాళ్ళ సంస్థ తరఫున ఇప్పుడు మనం ఏదైతే కూర్చున్న హాల్ ఉందో వాళ్ళు వచ్చి రంగు వేస్తామని అన్నారు. శ్రీరామూర్తి గారు మేము కూర్చున్న వాళ్ళు కూడా డైరెక్షన్ ఇచ్చాము. ఆ రంగు కూడా వేయడం జరిగింది. వాళ్ళకి మన ప్రెస్ క్లబ్ తరఫున మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ బ్యాక్ డ్రాప్ కూడా మేము రాజమండ్రి ప్రెస్ క్లబ్ లోగోని వేస్తామని అడిగారు. తప్పకుండా వేసి తప్పకుండా దాన్ని కూడా వాళ్ళు పంపలే వేస్తారని చెప్పేసి చెప్పారు. ఇది మన ప్రెస్ క్లబ్ లో సభ్యులకు సంబంధించి వెల్ఫేర్ కి సంబంధించి ఏదైనా సరే మేము ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి మేము చేసుకుంటా వచ్చాము, వెళ్తా ఉన్నాము. వెళ్ళి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలని మనం చేసుకోవచ్చు. త్వరలోనే అతి త్వరలోనే మనం జనరల్ బాడీ పెట్టేసుకుని ఎలక్షన్ కూడా మనం డిక్లేర్ చేసేసుకుని కొత్త బాడీని ఏర్పాటు చేసుకునే విధంగా మేమందరం అది జనరల్ బాడీలో తీసుకునే నిర్ణయాన్ని పట్టుకుని అది అందరూ కలిపి తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీరు ఆ రోజు డెసిషన్ తీసుకుని వాళ్ళ బయలుదేరి అమెండ్మెంట్ చేసుకుని ముందుకెళ్ళిపోతే బాగుంటుంది. మీరందరూ ఆ రోజు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో దానికి తగ్గట్టుగానే మన కొత్త సభ్యులు చాలా మంది సభ్యులు చాలా అనుకుంటున్నారు. దానికి కొన్ని గైడ్ లైన్స్ కూడా కమిటీ ఒక 3 సభ్యులతో కూడిన కమిటీ కూడా మనకి గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. దానికి తగ్గట్టుగా అది నిర్ణయం చేసుకుని కొత్తగానే మనం కొత్త కార్యవర్గాన్ని త్వరలోనే బహుశా మంచి రోజు చూసుకుని అందరికి అనుకూలమైన రోజుని ఏదో రోజుని మనం కొత్త కార్యవర్గాన్ని పెట్టుకుని జనరల్ బాడీ కొత్త కార్యవర్గం రెండు ఒకే రోజు చేసేసుకుంటే అయిపోతుంది. తక్కువ మంది సభ్యులు అండి ఎవరు లేదు కాబట్టి ఇంతకుముందు అంటే వేలం పెరిగిందా అదేదో కావాలని హైప్ క్రియేట్ చేసుకుని చేశారు. ఇప్పుడు అవసరం లేకుండా ఎవరైతే జర్నలిస్ట్ పనిచేస్తున్నారో వాళ్ళనే సభ్యులుగా ఉంది. వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తెలియదు దశ వాళ్ళు మన జర్నలిస్ట్ ఉంటే ఇందులో వేరే ఎవరిని బయట వాళ్ళు ఎవరిని కూడా లేదనుకుంటే బయట పాలు అమ్ముకునే వాళ్ళను రోడ్డు మీద పళ్ళు అమ్ముకునే వాళ్ళని కూడా తీసుకొచ్చి ప్రెస్ క్లబ్ లో సభ్యుల కింద చేర్పించిన సందర్భం ఉంది. దాదాపు 235 మందిని తీసుకొచ్చి చేర్పించేసారు గతం. దాన్ని ఫిల్టర్ చేస్తే దాదాపు 120 మందికి వచ్చేసారు. అంతమంది 100 మంది అనాథరైజ్ పర్సన్స్ వచ్చారు. అందులో కూడా గౌరవ సభ్యులు అందరికీ తీసేస్తే 90 నుంచి 100 లోపే ఉన్నారండి. అందులో కూడా సీనియర్స్ అందరికీ చూసుకుంటే 70-80 మంది అండి. ఇప్పుడు మనం పిలుస్తుంటే ఏదైనా ఫంక్షన్ పిలుస్తుంటే 30-40 మంది అండి. ఇలాంటి సందర్భాలు వచ్చి మీటింగ్లు ఎలక్షన్ 5 ఎలక్షన్ అనుకోండి 150-100 మంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు, మొత్తం తెలియదు, ఏం తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు మనకి. ఆ టైంకి వచ్చి ఓటు వినియోగించుకున్న ఈ సిస్టమ్ అన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. అది జనరల్ బాడీలో డిస్కస్ చేసుకుని అదే రోజుని వీలైతే అందరికి కుదిరితే పెట్టుకోవడం, లేదనుకుంటే మరో తేదీన కొత్త బాడీని పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు ఈ 4 రోజులు 8 సంవత్సరాలు మాకు సహకరించిన మీ అందరికీ కూడా మా రాజమండ్రి ప్రెస్ క్లబ్ మన కార్యవర్గం అందరికీ తరఫున కూడా వాళ్ళు కూడా మాకు పూర్తిగా సహకరించిన కార్యవర్గంలో ఉన్న సభ్యులందరూ కూడా ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత డిస్కస్ చేసుకున్న తర్వాతనే దాన్ని ఇంప్లిమెంట్ చేసాం. మెడికల్ కంప్లైంట్ ఏదైనా సరే
ఈ 2 సంవత్సరాలు కూడా నాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించారు మా ఇంటి వాళ్ళు కూడా. వాళ్ళకి జీవితాలతో ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను ఈ సంవత్సరాలు నాకు సహకరించినందుకు. అదేవిధంగా నన్ను నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన అవకాశం కల్పించిన ప్రతి ఒక్క సభ్యులకు కూడా జీవితాలతో రుణపడి ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఈరోజు సార్ గారి నేతృత్వంలోని ఆఖరి న్యూ ఇయర్ వేడుకలకి ఆయనే మాటలోనే చెప్పారు, ఈసారి ఎన్నికలు జరుగుతాయి. అంటే త్వరలోనే మీ అందరికీ కూడా సార్ ఆమోదంతో, అలాగే మీ సభ్యులందరూ కూడా ఎవరు ఇందులో సభ్యులుగా ఉండాలి ప్రశ్నలతో ఎవరు రిజెక్ట్ చేయాలి అవన్నీ కూడా త్వరలోనే ఒక నిబంధనతో, అంటే ఏ విధమైన ఏ నియమ నిబంధనలు ఉన్నాయనేది అన్ని కూడా పరిశీలించి పెద్దలతో కలిసి దాని మీద డిస్కషన్ చేసి త్వరలోనే వీళ్ళందరూ కోరుకున్నట్లుగానే ఎన్నికలకు వెళ్ళడం. అది ఏకగ్రీవంగా జరిగినామా లేకపోతే ఎన్నికలే జరుగుతామా ఏంటనే తర్వాత నిర్ణయించుకుంటూ జరుగుతుంది. అయితే సభ్యులందరూ కూడా ఒక్కొక్కరికి ఏ విధంగా సహకరించారు. కొంతమంది కొన్ని మన మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది వేరేగా ఉంటాం, కొంతమంది ప్రెస్ మీట్లు ఇక్కడ పెట్టండి, కొంతమంది ఎక్కడో పెట్టండి, ప్రెస్ మీట్లు పెడితే మేము కావాలి కలెక్ట్ చేసి కూడా చెప్తున్నారు. అటువంటి అన్నీ కూడా ఈ సంవత్సరంతో అవన్నీ కూడా మానివేసి ఎక్కడి నుంచి కూడా ఇకపై ప్రెస్ క్లబ్లోనే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టే విధంగా, అంటే మన వాళ్ళందరూ కూడా ఎక్కడో కూర్చొని ఎక్కడో పెడుతుంటే ప్రెస్ మీట్ ఇక్కడ కూర్చోతున్నారు. అలా కాకుండా కానీ ఇక్కడ ప్రెస్ క్లబ్లో పెట్టినట్లయితే అందరికీ అనుకూలంగా, అందరికీ దగ్గర కానీ అందరికీ అనుకూలంగా ఉంటుంది కనుక ఇక్కడే ప్రెస్ మీట్లు నిర్వహించే విధంగా ఉంటుంది. అయితే ప్రెస్ మీట్లు పెడుతున్నప్పటికీ కూడా కొంతమంది ఇక్కడ ప్రెస్ మీట్కి రావట్లేదు, ఎందుకు రావట్లేదు అనేది తెలియట్లేదు. అలా కాకుండా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఉన్నదంటే కంపల్సరీ ప్రెస్ మీట్కి వచ్చి ప్రతి ఒక్కరు పాత్రికేయులు కూడా ఇలాగ వస్తున్నాం మీ టీంకి సంబంధించి ఉంటాయి కొంతమంది, వాళ్ళందరూ మట్టికి వచ్చి కంపల్సరీ వచ్చి చెప్పి వస్తున్నాం. ఈ విధంగా ఈ రోజు నూతన సంవత్సరం ఏ విధంగా అదే విధంగా మనం కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగే ఆనందంగా జరుపుకోవాలని చెప్పి ఇప్పటికే మన గౌరవ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కాశీ గారు, శ్రీనివాస్ గారు, ఆచార్య గారు తెలియజేసే వచ్చారు. వారిని ఏదైనా పిలుచుకుంటాము. ఏదైనా మన కుటుంబ కార్యక్రమం ఏదన్నా సరే కుటుంబ సభ్యులుగా వారిని కూడా ఆహ్వానించుకోవడం అనేది మన సంప్రదాయం. మన గతంలో రాజమండ్రి ప్రెస్లకు కన్స్ట్రక్షన్ అవ్వక ముందు ఏమీ అవకాశం ఉండదు కాదు. అప్పుడు మనకి డిఎల్పిఆర్ఓ ఆఫీసే ప్రెస్ క్లబ్ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఉపయోగించుకునేవాడు. అది వాడు అప్పుడు ఆ రోజుల్లో అప్పుడు పనిచేసిన అధికారులందరూ కూడా మన ఆఫీసులో పెట్టుకొని మీరు ఏ యాక్టివిటీ కావాలనుకున్నాంటే ఏ మీటింగ్ కావాల్సి వచ్చినా సరే మన శైలర్ గారు కానీ భాస్కర్ మన సమాచార సుబ్రహ్మణ్యం గారు కానీ సార్ ఒక ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ప్రెస్ క్లబ్ మన కానం కళాకారులు వీళ్ళ ఆఫీస్ని వాడేసుకున్నారు. ఈ ప్రెస్ క్లబ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వాళ్ళ ఆఫీస్ దగ్గరికి తగ్గించారు మామూలుగా. అందువల్ల ప్రెస్ క్లబ్ ఏర్పడిందే ఆడ కార్యాలయం. అందువల్ల ప్రెస్ క్లబ్ సమాచార శాఖ అంటే మన పెద్దల యాక్టివిటీ అనమాట, మన పెద్దలు అంటే. అందువల్ల వాళ్ళకి ఇక్కడికి వచ్చి మనతో పాటు ఈ కాసేపు జాయిన్ అవ్వడానికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన అందరికీ కూడా. సో మనం ఉద్దేశించి ఒక శుభాకాంక్షలు చెప్పండి, శుభాకాంక్షలు చెప్పవలసిందిగా. అలాగే ప్రెస్ క్లబ్ పైన రూమ్ ఉన్నది, సమాచార శాఖ ఉచితంగా ఇస్తాను, వాళ్ళు వస్తానంటే ఇబ్బంది లేదు. మీడియా కమిషనర్ ఐఎల్పిఆర్ వారు 2 నెలలు పొడిగించారు. ఆర్టీసీ కూడా తదుపరి అంటే ఏది ముందు వస్తే ఇలాగ జీవో పుస్తకాలు ఉన్నారు కమిటీ ఏర్పాటు చేసేది. అధికారి గారికి ఈ 2 మాసాలు ఏది ముందు వస్తే సెక్రటరీకి సంబంధించి అదే 2 నెలలు ముందు 3 నెలలు అనుకున్నారు, కానీ 2 నెలలు పొడిగించారు. ఆల్రెడీ ఐఎన్పిఆర్ వాళ్ళు మనకి మెసేజ్ పెట్టారు. ఇప్పటి వరకు వెంకటేశ్వరం ఉంది, ఆ పత్రికలో కానీ ఆ సంస్థలో కానీ మానేసి ఉంటే కనుక ఆ సమాచారాన్ని అవలంబిస్తే దాన్ని తొలగిస్తారు. అప్పుడు మానేసిన వాళ్ళు కూడా వెంకటేశ్వరం పొడిగించరు. చాలా మంది మారడం, నా దగ్గర నుంచి వేరే చోటుకి వెళ్ళడం ఇట్లా జరిగింది.
మీ సంవత్సరం తరఫున ఆ ఇంటిగ్రేషన్ లో ఏదైనా మార్పులు ఉంటే అవి వెంటనే ఇచ్చేస్తే తొలగించిన తర్వాత ఆర్టీసీకి ఆ లిస్ట్ పంపిస్తారు. అంతే కదండి, ఇంకా లిస్ట్ పంపలేదు కదా. మరి ఆ లిస్ట్ లో స్టిక్కర్లు మీరు ఇచ్చేది అదే అందుకే చెప్తున్నా. ఓకే ఓకే, అదే అలాంటివి స్టిక్కర్లే మనకి ఏదైతే పాస్ ఉందో దాని మీద స్టిక్కర్ ఇస్తేనే ఆర్టీసీకి వెళ్తే మళ్ళీ పాస్ ఎక్స్టెండ్ అవుతుంది. ఆ స్టిక్కర్లు ఇచ్చేటప్పుడు ఎవరైతే ఇక్కడ లేకుండా వెళ్ళిపోయిన లేదా ఇది ఉన్న వాళ్ళు ఆ ఇంటిగ్రేషన్ ఎక్కువ. ఓకే, అది తర్వాత ఏంటంటే మనం ఏపీడబ్ల్యూజీ తరఫున మొన్ననే మన రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు గారు సీఎం గారిని కలిసి ఏదైతే మన సమస్యలు ఎదుర్కొంటాం అన్నింటి మీద కూడా విన్నపాలు ఇచ్చారు. ప్రధానంగా మన డిమాండ్స్ మీద కూడా ప్రధానంగా పాయింట్ మీద ఇచ్చారు. అందులో ఇళ్ల స్థలాల విషయం, ఆరోగ్య బీమా, అలాగే ప్రమాద బీమా ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా విత్ ఇన్ 3 months లో సార్ట్అవుట్ చేసి ఇమ్మని చెప్పేసి కూడా చంద్రబాబు గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల్లో భాగం ఏంటంటే మనకి ఎక్కడేషన్ కంపెనీ కూడా గతంలో వాళ్ళు చెప్పింది ఎవరైతే చెప్పారో ఆ సంస్థల తరఫున ఉంది, కానీ యూనియన్ తరఫున లేదు. ఇప్పుడు యూనియన్ తరఫున ఆ కమిటీలో మెంబర్లు వస్తారు. ఆ యూనియన్ తరఫున వచ్చినప్పుడు అయితే ఎవరు జర్నలిస్ట్ కాదు, ఎవరికి పెట్టుకుంటే ఏంటనేది కూడా గుర్తు చేయడం ఉంటుంది. ఇలాంటి పరిణామాలన్నీ కూడా మన కొత్త జీవోలో రాబోతుంది. అందుకోసం నిర్ణయాలు ఎక్స్టెండ్ చేశారు. ఈ లోగా ఈ నిన్న ఎమ్మెల్యే మన ఆల్రెడ్డి శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. అంతకుముందు మన పొత్తు బలరామకృష్ణ గారు కూడా మన వనపర్తిలో చెప్పారు ఇళ్ల స్థలాలు. నిన్న ఎమ్మెల్యే గారు వాసు గారు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీ వాళ్ళని నిన్న కలిశారు కాబట్టి ఆ విజయవాడలో సీఎం గారి దగ్గర నుంచి ఒక క్లియరెన్స్ వచ్చిన తర్వాత మనకు ఆదేశాలు వస్తాయి కాబట్టి దాన్ని బట్టి మన ఇళ్ల స్థలాల విషయంలో ఎవరైతే జెన్యూనిటీ ఉందో, ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాల విషయంలో నేను పూర్తిగా బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా ఆయన నిన్న హామీ ఇచ్చారు. ఈ సందర్భంలో కూడా ఆ విషయాన్ని మరి మీ అందరూ తెలుసుకుంటారు. పీడిఎఫ్ లో పేపర్లు ఇస్తున్నారు, అదే మన పేపర్ ఖర్చు ఎక్కువ అవుతుంది, పీడిఎఫ్ లో పెట్టేస్తారు. అలాగే దానికి కూడా ఎక్యులేషన్ అడుగుతున్న పరిస్థితుంది. అయితే దానికి నియమ నిబంధనలు ఉన్నాయి, నార్మల్స్ ఉన్నాయి. ఓన్లీ లోకల్ గా పత్రిక స్థానిక పత్రిక అయితేనే అది కొన్ని నిబంధనల మేరకు ఎక్యులేషన్ ఇచ్చేది ఉంది. బయట లోకల్ పేపర్ వచ్చేటప్పుడు అందరికీ అందులో ఎక్యులేషన్ రావు. ఆ నిబంధనలన్నీ కూడా కొత్తగా వచ్చే దాంట్లో మనకి కొన్ని మార్పులు జరగబోతున్నాయి. దాని మీద కూడా చిన్న పత్రికకి ఎలా చేయాలన్న దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. దాని మీద కూడా చూస్తున్న ఐఎన్పిఆర్ కమిషన్ టోటల్ జరిగింది. దాని ప్రకారం కొన్ని రూల్స్ మాది 3 నెలల పాటు ఐఎన్పిఆర్ ఇక్కడ మన డిపిఆర్ఓ కానీ, డివిజనల్ పిఆర్ఓ కానీ, లేకపోతే కమిషనర్ ఆఫీస్ కానీ పంపుతానికి మీరు లోకల్ పత్రిక భావించినప్పుడు కానీ, పెద్ద పత్రికలో మిడిల్ అంటే మధ్య తరహా పత్రిక మళ్ళీ అవన్నీ నిర్ధారించి పరిశీలించిన తర్వాత కానీ రెగ్యులేషన్ జారీ చేయరు. అది గతంలో కూడా జరిగింది. ఇప్పుడు ఇంకా కొంచెం కఠినంగా చేస్తారు. అయితే ఇప్పుడు ఇష్టపోతుంది. అలాగే చేసుకునే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం చిన్న పత్రికలకి ఇప్పుడు ఏదైతే గతంలో రిలీజ్ చేసేవారో ప్రభుత్వం గుడ్విల్ యాడ్స్, ప్రభుత్వానికి సంబంధించిన గుడ్విల్ యాడ్స్ రిలీజ్ చేస్తారు. అది ఆల్రెడీ కొన్ని విజయవాడలో మొదలైనవి. అది జిల్లాల వారిగా కూడా ఎవరైతే సమగ్రంగా పత్రికలు అనుకుంటారో, ఎవరైతే రెగ్యులారిటీ ఉంటుందో, ఎవరైతే ఐఎన్పిఆర్ డేట్ పార్టీ పొందుతారో పొంది గతంలో ముందు కూడా లాస్ట్ 5 ఏళ్ళు తెచ్చుకోలేకపోయిన కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అవకాశం వస్తుంది. అందుకని డాన్స్ అని ఉంది ఇవ్వలేదు అనుకుంటే వాళ్ళ తరఫున మేము కూడా మాట్లాడతాం, మేము కూడా పోరాడతాం. ఓకే అండి, అక్రిడేషన్ తెచ్చుకోవాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. రెండోది, ఇతర జిల్లాల్లో ఉన్న పత్రికల్ని ఏదో కాసేపు ఊతుమంత్రంగా నడిపేస్తాము. ఆ పత్రిక పీడిఎఫ్ లోనో లేకపోతే హెడ్ ఉండదు, చిన్నది కట్ చేసేసి పెడతారు. పెట్టేసిన తర్వాత నేను జర్నలిస్ట్ అని తిరుగుతున్నాను. వీళ్ళెవరికి కూడా మేము సహకరించాం. సీరియస్ గా జర్నలిస్ట్ గా పనిచేసే వాళ్ళ విషయంలో మాత్రం ఖచ్చితంగా నిలబడతాం. ఏదో బతకడానికి జర్నలిస్ట్ గా వచ్చిన వాళ్ళకి మాత్రం ఎవరూ కూడా సహకరించాం. అందులో వచ్చినే లేదు. నేను చాలా ఎన్నో సంవత్సరాలు కష్టపడితే నానా తిప్పలు పడితే ఈ రోజున ఒక స్థాయిలో జర్నలిస్ట్ అనిపించుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ రోజు జర్నలిస్ట్ అంటే చెవులో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సార్ నేను విలేకరుని సార్, కానీ
బయట మాత్రం విచ్చలవిడిగా వ్యవహారాలు నడిపించే వాడికి మాత్రం ఇది ఎప్పుడు రాజమండ్రి ప్రెస్ క్లబ్ అనేది ఒక పద్ధతిగా నడుపుకోవడానికి మాత్రమే నిర్వహించుకోబడిన స్థాపించబడిన సంస్థ. అలాంటి వారి వ్యక్తులను మాత్రమే ఇక్కడ సభ్యులుగా ఉంచుకుంటాం. అందులో నో డౌట్ పెద్దలను గౌరవించుకుంటాం, కొత్త తరాన్ని ప్రోత్సహిస్తాం. ఇప్పుడైతే ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ భద్రతని మేము పర్యవేక్షిస్తాం. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళు ఇక్కడ జర్నలిస్టుగా చాలా మంది అయ్యి పొద్దునొచ్చి సాయంత్రానికి జర్నలిస్ట్ అయిపోయి మధ్యాహ్నానికి విలేకరులు అయిపోతాం, పత్రిక ఓనర్లు అయిపోతాం అనుకున్న వాళ్ళకి మాత్రం మేము సహకరించే ప్రసక్తే ఉండదు. మా సమాచార శాఖ కూడా మేము ఖచ్చితంగా ఆ విషయంలో పూర్తిగా సహకరిస్తాము. ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో మీరు వెరిఫై చేసుకుంటాం చెప్పినట్టుగా ఎవరినైనా ఇక్కడ పెడితే మేము వచ్చి ఇవ్వగలుగుతాం. మేము ఇక్కడ నుండి కలెక్టరేట్ దగ్గర రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందరికీ. ఆ సమయంలో మా ప్రెస్ లో ఉపయోగించుకుంటే మీకు సహాయకారం కూడా మేము అందిస్తాము. ఎవరుంటున్నారు ఇక్కడ పెట్టండి. ఇక్కడ ప్రధానమైన సమస్య అవుతుందండి. చెప్పాలి, హెల్త్ కార్డుల విషయంలో మాకు తగినంత సహకారం అందట్లేదనేది ప్రతిపక్షం కూడా ఉంది. ఎందుకంటే మార్పుల విషయంలో మేము పూర్తిగా మారే సిస్టమ్ ఉన్నాయి. నేను పొద్దున్నైతే వాళ్ళందరికీ ఏ అవకాశం వచ్చినా ఏం వచ్చినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిజంగా గవర్నమెంట్ మీరు చాలా ప్రపంచాలు చెప్పుకోవాలి. ఏ విషయం మీ పరిధిలో కూడా అమలైన విషయాన్ని వాళ్ళ నోటీసులో పెడితే హెల్ప్ చేసి పెట్టారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ చేసి పెట్టారు. అది మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకళ్ళిద్దరికి చాలా సంవత్సరాల క్రితం డబ్బులు కట్టి అవ్వకపోయినా మళ్ళీ తర్వాత రెన్యువల్ చేసుకోకపోయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళకి అప్లై చేయడానికి కొంచెం మన వాళ్ళు సహకరించారు. వాళ్ళు నిజంగా వాళ్ళ హెల్త్ కార్డులో వైద్యం పొందారు. చాలా సంతోషం. అట్ ది సేమ్ టైం కొత్తగా మార్పులు చేసుకోవాలంటే మాత్రం అవ్వట్లేదు. దాన్ని మాత్రం దయచేసి స్ట్రీమ్లైన్ చేయండి. ఎందుకంటే ఆరోగ్యం సంబంధించిన ఏదైనా సరే గణేష్ గారు వాళ్ళ బిజినెస్ విషయంలో మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఆయన డబ్బులు కట్టారు, రెన్యూవల్ అవడానికి నానా తిప్పబడింది. ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అలాగే చాలా ఇబ్బంది పడ్డాం. అలాగే ఇతర ప్రాంతాల నుంచి మన తూర్పుగోదావరి జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుని ఉన్నారో కొత్తగా చేర్చుకోవడానికి సంబంధించి కానీ మార్పులకు సంబంధించి కానీ ఒకవేళ అవ్వట్లేదు అనుకోండి, మాలాంటి వాళ్ళు ఉపయోగించుకోండి. మా ప్రెస్ క్లబ్ లో ఏదో టైం పెట్టండి. మీరు ఓ వారం పెడతారో 2 రోజులు పెడతారో 10 రోజులు పెడతారో ఇక్కడ పెడతాము. ప్రెస్ క్లబ్ లో మీకు పూర్తిగా అన్ని సహకారాలు మేము అందిస్తాము. పెట్టండి. ఒక 2 రోజులు పొద్దున్న మాట నుంచి సాయంత్రం వరకు ఎవరు అందుబాటులో 10 రోజులు 5 రోజులు వాట్సాప్ మీద చేద్దాం. అయ్యేదాకా మనం సహకరిద్దాం. ఆ తర్వాత ఇంకా వాడిస్తాం. మనం టైం ఇచ్చాం. ఆ టైం ప్రకారం వాళ్ళు చేసుకోలేదు అనుకోండి, అప్పుడు మనం వాళ్ళని మీరు చేయలేదు, మీరు ఇంత అవకాశం ఇచ్చిన తర్వాత కూడా అని అంటాం. హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రెండు ప్రధాన విషయాలు మనకి. మిగిలిన విషయాలు అంటారా ఈ గవర్నమెంట్ యూనియన్లు వాళ్ళతో చేసేది. అందువల్ల ఇప్పుడు ఇంకా ఎలాగా మనకి 30వ తారీఖు మార్చి వచ్చేసేటప్పుడు మళ్ళీ కొత్త ఇది వచ్చేస్తుంది, కొత్త సిస్టమ్ వచ్చేస్తుంది. సో ఇకపై అయినా మనం ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా మేము పూర్తిగా మీకు సహకారం అందిస్తాం. కాబట్టి దయచేసి ఆ దానికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ప్రాబ్లం వచ్చిందండి. చెప్పులు మార్పులకి కొంచెం వాడు సాయం చేస్తుంది. ఇప్పుడు కొత్తగా అయితే వెంటనే జనరేట్ అయిపోతుంది. ఒక వారం రోజుల్లో కొత్తగా రిలీజ్ అయిపోతుంది. రెన్యూ ప్రాబ్లం లేదు. రెన్యూ చాలా సహాయం వాళ్ళు అప్డేట్ చేస్తారు. రెన్యూ అయిపోతుంది. కొత్తగా అయినా క్లాస్ జనరేట్ అయిపోతుంది. కానీ ఇక్కడ తెలిసారి జనరేషన్ తెలిసించుకుంటే ఆ బిజినెస్ యాడ్ అవ్వడానికి పడుతుంది. మీరు ఎప్పుడు పంపించినా కానీ వాళ్ళ ఆటలో ఉండిపోతుంది. వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు జనరేట్ చేయట్లేదు. ఈ పశువులతో పాటు అది కూడా యాడ్ అయిపోయింది. పిల్లలు అది కూడా యాడ్ అయిపోయింది. అలాగే చేయగా మన ప్రాబ్లం వచ్చింది. మన ఎంతో శ్రీనివాస మాట్లాడితే
చేసేస్తూ వాళ్ళు ఉన్నారండి. అటువంటి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉండదు.